భాగీదారీ అభియాన్ అనే కార్యక్రమం అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. దీంట్లో ఏంటంటే గ్రామంలో ఉండే ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్టీలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు 100% అందించాలి. మెయిన్గా అంటే ఏమున్నాయి ప్రభుత్వ పథకాలు? ఇప్పుడు ఏ ప్రభుత్వ పథకం మనం పొందాలనుకున్నాం చెప్పడం ఈనాటి మనం ఈ కార్యక్రమానికి మరి చేసిన మన టీడీపీ మేనేజర్ గారికి, మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ నేడు ప్రొఫెసర్ గారికి, మీ ప్రత్యేకాధికారి సార్, మీ సర్పంచ్ మీకు ఏమైనా ఇస్తారు సార్, చాలా యాక్టివ్ సార్, మీకు 3 నెలలు బియ్యం పోస్తున్న డీలర్ గారికి, అదేవిధంగా మన బ్యాంకు అకౌంట్స్ ఇబ్బందులు ఉంటే తెలియజేయడానికి వచ్చిన మన బ్యాంకు సిఎఫ్ఎల్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ పంచాయత్ సెక్రటరీకి, మీ అందరికీ మరొకసారి రామ్. అయితే ప్రభుత్వము పేదవాళ్ళ కోసం చాలా రకాల పథకాలు పెడుతుంది. పథకాలు పెట్టినప్పుడు ఈ పథకాలకు కొన్ని సర్టిఫికేట్లు మనకు అవసరం. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డును మొబైల్ నెంబర్తో లింక్ చేసుకోవాలి. ఎందుకంటే మొబైల్ నెంబర్ లింక్ లేకుండా తీసుకుంటుంది అది. కాబట్టి ఆధార్ కార్డు ఉందా, ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నాయా, ఆధార్ కార్డులో ఏమైనా మొబైల్ అప్డేట్ చేయించాలా, ఏమైనా కొత్త ఆధార్ కార్డు కావాలి అనేది మనం ఈరోజు రాసుకొని మీకు ఎంతమందికి అయితే ఆధార్ కార్డు కొత్తవి కావాలన్నా, దాంట్లో మార్పులు చేర్పులు కావాలన్నా ఇక్కడ క్యాంపు పెట్టి చేస్తుంది. ఈరోజు ఉద్దేశం ఏంటంటే మన గిన్నెదడి గ్రామ పంచాయతీలో ట్రైబల్ పీపుల్కు, ఎస్టీలందరికీ కూడా ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డులు మొబైల్తో అప్డేషన్ కావాలి. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకం అందాలంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ మేడం చెప్తారు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయనేది. అదేవిధంగా క్యాష్ సర్టిఫికెట్స్ ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఉండాలి, ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండాలి. అదేవిధంగా మనకి ఇంకా మీకు ఈ కిసాన్ కార్డు ఉండాలి, కిసాన్ రైతులకు సంబంధించి కూడా ఉండాలి. అదేవిధంగా డాక్టర్ సాబ్ చెప్తారు, వెటర్నరీ డాక్టర్ చెప్తారు పశువులు ఎట్లా పెంచుకోవాలి, మేకలకు ఎట్లా లోన్స్ ఉన్నాయి, ట్రైబల్ లోన్స్ ఎంతమంది కావాలి. ప్రభుత్వం పెడుతున్న 10 రకాల స్కీమ్స్. అదేవిధంగా మనకు హెల్త్ ఆరోగ్యానికి సంబంధించి ఒక 5 లక్షల కార్డు ఉంది, ఆయుష్మాన్ భారత్ కార్డు. ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు ఉండాలి. ఈ రోజులలో రోగాలు అనేవి తెలియకుండా మనకు ఆటోమేటిక్ వస్తుంది. అదే మీకు ఆయుష్మాన్ కార్డు ఉందనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే కార్డు ఉంటే 5 లక్షల రూపాయల దాకా ఫ్రీ మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఇట్లా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు మన గ్రామంలో 10 రకాల ప్రభుత్వ పథకాలు మన ఇక్కడ మొదటి సమావేశం ఏర్పాటు చేసుకొని ఎవరెవరికి ఏం కావాలి, ఎవరికి ఆధార్ కార్డు కావాలి, ఎవరికి జాబ్ కార్డు కావాలి, ఎవరికి బ్యాంక్ అకౌంట్ కావాలి, ఎవరికి కిసాన్ కార్డు కావాలి,